హలో అండి, నమస్తే. ఈరోజు వెజ్ మంచూరియా చేస్తున్నానండి. అది మీకు చూపించాలనుకున్నాను. క్యాబేజీ, క్యారెట్ తీసుకున్నానండి. క్యాబేజీ పై పొట్టు మొత్తం తీసేయాలండి. తీసేసి దాన్ని కూడా కట్ చేసి నీట్గా పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ కూడా శుభ్రంగా పై పొట్టు మొత్తం గీరేసేయాలండి. నీట్గా మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని కూడా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాను. నేను ఈ రెండింటిని పొడి పొడిగా మిక్సీ పట్టుకుంటానండి. సన్నగా తురుముకోవచ్చు, కాబట్టి తొందరగా అయిపోతుందని నేను ఇలా పొడి పొడిగా మిక్సీ పేస్ట్ చేయొద్దండి. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. క్యారెట్, క్యాబేజీ రెండు చూడండి పొడి పొడిగా చేశాను. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. క్యాబేజీ తురుము వేస్తున్నాను. చిన్న చిన్న క్యాబేజీ రెండు తీసుకున్నానండి. క్యారెట్ అయితే ఒక 4-5 అండి. మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా కారం వేస్తున్నాను. మీరు ఎక్కువ కారం తింటే కొంచెం వేసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. కార్న్ఫ్లోర్ అండి, ఒక 3 స్పూన్లు వేసుకోండి. తర్వాత మైదా కూడా అండి, కార్న్ఫ్లోర్ మైదా చూసుకుంటూ కలుపుకోండి. క్యాబేజీలో వాటర్ తీయాలండి, మీకు చెప్పడం మర్చిపోయాను. క్యాబేజీలో వాటర్ ఉంటే ఏంటంటే మరి బాల్స్ మెత్తగా వస్తాయి, మనకి కాల్చేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని క్యాబేజీలో వాటర్ పిండి వేసుకోవాలి. నేను పిండలేదండి, అందుకే కొంచెం ఇబ్బంది అనిపించింది. చాలా మెత్తగా వచ్చాయి, అందుకే మీకు మరీ చెప్తున్నాను. క్యాబేజీలో వాటర్ అయితే తీసేయండి. తీసేసిన తర్వాత దీంట్లో కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం అన్నీ వేసేసి కలిపేసుకోండి. చూడండి, ఈ విధంగా బాల్స్ వచ్చే వరకు మీరు కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చండి, ఏం కాదు. వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా బాల్స్ చేసి పెట్టుకోండి. అన్ని బాల్స్ ఇలా చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా బాల్స్ వేస్తున్నాను. వేసి లో ఫ్లేమ్లో పెట్టాలండి. క్యారెట్ అంతా ఉడుకుతుంది. చిన్నగా పెట్టేసి ఎర్రగా కాల్చుకోవాలి కలర్ వచ్చే వరకు. ఇప్పుడు తిప్పుతున్నాను ఒక్కొక్కటి. మన గులాబ్ జామ్ ఎలా ఎర్రగా కాల్చుకుంటామో అదేవిధంగా రెడ్డిష్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. చేయడం చాలా ఈజీ అండి. మంచూరియా అంటే బయట తినాలి అట్లేం లేదండి, ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు చూడండి, అన్నీ ఎర్రగా కాలినాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుంటాను పక్కకి. ఇలా అన్ని బాల్స్ వేయించి ఒక పేపర్ ప్లేట్లోకి తీసుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకున్నాను స్టవ్ మీద. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గంటలు వేస్తున్నాను. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలండి రెండు తీసుకున్నాను, మీడియం సైజువి. అవి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకున్నానండి, వీటిని కూడా సన్నగా కట్ చేశాను. ఎల్లిపాయలండి, వెల్లుల్లి అవి కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక 10 రెబ్బలు వేసుకున్నానండి. ఇవి కూడా కొంచెం వేగించుకోవాలి, కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. వేగిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లో సోయా సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలండి. తర్వాత చిల్లీ సాస్ కూడా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. తర్వాత వెనిగర్ అండి, ఒక 1/2 స్పూన్ సరిపోతుంది, అది కూడా వేస్తుందండి. మీ దగ్గర టమాటా సాస్ అట్లా ఉంటే కూడా వేసుకోండి, లేకున్నా పర్లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనం బాల్స్లో వేసాము కాబట్టి దీనికి కొంచెం టేస్ట్ చప్పగా ఉంటుంది, అందుకని కొంచెం సాల్ట్ వేస్తున్నాను. కారం ఉంటే పచ్చిమిర్చి కారం ఉన్నాయండి, అందుకని నేను కారం వేయలేదు. కొద్దిగా కారం వేసుకుంటే వేసుకోండి మీరు. తర్వాత కొంచెం వాటర్ పోసానండి దీంట్లో. వాటర్ తర్వాత ఇది కార్న్ఫ్లోర్ వాటర్లో కలిపానండి. కలిపి దాన్ని కూడా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇది చిక్కదనం కోసం. ఇలా మొత్తం కలిపిన తర్వాత అండి దీన్ని ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న బాల్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మొత్తం వేసుకొని కలుపుకోవాలండి.
మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.